అంటే మా సోదరులకు, మా అన్నదమ్ములకు, పెద్దలకు, టీచర్లకు పేరు పేరున అందరికీ నమస్కారం చెప్తూ హ్యాపీ క్రిస్మస్. అలాగే స్వర్గీయ ప్రధానమంత్రి వాజ్పేయి గారికి కూడా ఈరోజు పుట్టినరోజు. వాళ్ళని కూడా ఒకసారి మనము గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆయన ఎంతో పనిచేశారు, నిస్వార్థంగా పనిచేశారు. ఈ దేశాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకుపోవడానికి ఆయన కూడా ఎంతో చేశారని చెప్పి వాళ్ళు ఈ కార్యక్రమం ఇంకా ముందుకు పోతామని చెప్పి చెప్తున్నాం. పేదరికంలో ఉండే వాళ్ళకి ఏ రకమైన అభివృద్ధి కావాలనేది ఆ పేదరికంలో ఉండేవాళ్ళకే తెలుసు తప్ప పైన మంచి రిచ్ క్లాస్ పీపుల్లో పుట్టిన వానికి పేదరికం గురించి అనుభవం ఉండదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి పేదవాళ్ళ విషయము, ముఖ్యంగా మహిళల విషయము, ముఖ్యంగా ఇలాంటి పిల్లల విషయము, అలాంటి పెద్దల వాళ్ళ విషయం కూడా అన్నీ తెలిసి ఈరోజు మన దేశ ప్రధాని మన అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా కావాల్సింది ఏమి? ఒక మనిషికి కావాల్సింది ఆరోగ్యం, అలాగే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, పిల్లలు చదువుకోవడానికి విద్య. ఈ 4 మనకు కావాలి. ఎప్పుడైతే ఈ 4 బరువులు అంటే డబ్బులు ఇచ్చి వైద్యం చేసుకునేది పెద్ద విషయం కాదు. డబ్బులు లేకుండా వైద్యం చేయవలసిందే మన బీదవాళ్ళకి కావాల్సింది. అలాగే పేదవాళ్ళకి చదువుకోవడానికి కూడా డబ్బులు లేకుండా చదువుకునే విద్య కావాలి. అలాగే డబ్బులు లేని ఇల్లు కావాలి. ఇల్లు కట్టుకుంటే డబ్బులు కట్టే పని ఉండకూడదు, అలాంటి ఇల్లు కావాలి. తినడానికి తిండి అవసరం. అంటే మనం డబ్బులు ఇచ్చి కొనలేము కనుక ఉచితంగా మనకి ఇచ్చే బియ్యం కావాలి. ఇది మనకు కావాల్సిన ముఖ్యమైన అంశాలని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా మనకు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ మధ్యనే చాలామందికి మీకు తెలియదు, ఇప్పుడు పాతకాలంలో మనము కొండ మీద పోయి కట్టెలు కొట్టుకొని వచ్చే రోజులు నేను చూశాను. కట్టెలు కొట్టుకొని వచ్చి వంట చేసుకొని మన అందరికీ మీ యొక్క తల్లి కానీ ఇంతకుముందు అవ్వ కానీ మనకు అన్నం పెట్టారు. వాళ్ళ ఆరోగ్యంలో చాలా ఇబ్బంది పడి మీకు ఆ పొగకి తట్టుకోలేక ఇబ్బంది పడ్డారు. వాస్తవం కదమ్మా. మరి ఈరోజు మనము పొగ ఉండే పొయ్యిలు ఉన్నాయమ్మా, గ్యాస్ ఉండే పొయ్యిలు ఉన్నాయా? మరి గ్యాస్ ఉండే పొయ్యిలు ఉన్నావంటే అది గ్రహించుకొని నరేంద్ర మోడీ ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ని ఇవ్వాలని చెప్పి చాలామందికి ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు 4,200 రూపాయలు 5,000 అవుతుంది ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే. అలాంటిది ఉచితంగా ఇస్తున్నామంటే మనము దీన్ని కూడా గుర్తించుకోవాలి. ఇంకో ఆరోగ్య విషయం చెప్పాను నేను. ఏదైనా పెద్ద రోగం వస్తే మనం పోయి హాస్పిటల్లో చూపించాలంటే భరించలేని ఖర్చు, ఆ ఖర్చు భరించుకోలేము. అందుకే ఆయన ఏం చేశాడు, మీకు ఆయుష్మాన్ స్కీమ్ అని ఒక హెల్త్ కార్డు ఇచ్చాడు. దాదాపు 55 కోట్ల మందికి, మనకు ఉండే జనాభా 140 కోట్లు ఉంటే 55 కోట్ల మందికి ఈరోజు ఆ హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరికైనా హెల్త్ కార్డు లేకపోతే మీరు కంప్యూటర్ ఆయుష్మాన్ స్కీము మీరు ఇక్కడ కంప్యూటర్ లేకపోతే మీకు ఒక కార్డు ఆయన తీసి ఇస్తారు. ఆన్లైన్లో వస్తుంది. అది ఆన్లైన్లో తీసుకున్న తర్వాత ఇక్కడ సచివాలయంలో పోయి మనం థంబ్ ఇంప్రెషన్ చేసుకోవాలి. అప్పుడైతే అది కన్ఫర్మ్ అవుతుంది ఆ కార్డు. ఎప్పుడైతే ఆ కార్డు కన్ఫర్మ్ అయిందో ఇక్కడ చాలామంది బాంబేకి పోతుంటారు. అక్కడ చాలామంది పని చేసేవాళ్ళు ఉండరు. సడన్గా మనకి ఆరోగ్యం ఇదైనప్పుడు ఆ హెల్త్ కార్డు చూపిస్తే 5 లక్షల వరకు ఫ్రీ. ఇలాంటి కార్డు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఇక్కడ ఉండే వాళ్ళకి లేవు. కనుక ఇలాంటి కార్డులు మీరు చేపించుకోవాలంటే
ఆన్లైన్లో దేవేంద్ర గారు మీకు కొంచెం హెల్ప్ లైన్గా ఉంటారు. ఇక్కడ ఆయన పోయి సంపాదిస్తే మీకు కార్డు ఇస్తారు. కార్డు ఇచ్చిన తర్వాత సచివాలయంలో పోయి మీరు ఆ థంబ్ ఇంప్రెషన్ చేసుకోవాలి. థంబ్ ఇంప్రెషన్ చేసుకున్న తర్వాత ఆ కార్డు యాక్టివ్ అవుతుంది. అలాగే తినడానికి తిండి కావాలి, ఆరోగ్యం అయిపోయి తినడానికి తిండి కావాలి. తిండి కావాలంటే మనకు కరోనా వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడినామంటే ఎక్కడ పనికి పోవడానికి వీలు లేదు. అలాంటి సమయంలో ఆయన పేదరికం అనుభవించడం కనుక నరేంద్ర మోడీ ఈరోజు దేశంలో 80 కోట్ల మందికి ఉచిత బియ్యం, ఒక మనిషికి 5 కేజీలు చొప్పున, ఎంతమంది ఉంటే ఆ ఇంట్లో ఆ కుటుంబానికి 5 కేజీలు బియ్యం వస్తున్నాయి కదమ్మా. ఇక్కడ అందుకు వస్తుంటాయా బియ్యం? కానీ నరేంద్ర మోడీ బియ్యం అని చెప్పదు. మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్, గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదరు. డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రమ్ జయదేవ హాస్పిటల్ బెంగళూరు. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు, ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ, హోల్డర్ స్టడీ, కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్, అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదోనిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును. మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు, జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అనస్థిషియాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్థమాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, న్యూరో సైకియాట్రిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును. ఆధునిక పరికరాలతో ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, స్టెప్ డౌన్ ఐసీయూ, నియోనటాలజీ ఐసీయూ, కార్డియాక్ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథలాబ్, లేబర్ రూమ్, ఫార్మసీ ల్యాబొరేటరీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. 24 గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు. మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్. మరిన్ని వివరాలకై సంప్రదించండి. మధు హాస్పిటల్, నిర్మల్ టాకీస్ వెనుక, ఎస్కేడి కాలనీ, 1వ రోడ్, ఆదోని. సెల్ 8247731098, 7095555612 మరియు 7095555613.